మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి, అదేవిధంగా తిరుమల తిరుపతి పరకామణి చోరీ గురించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి, ఎట్టకేలకి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి కావచ్చు, ఆ పరకామణి చోరీ గురించి కావచ్చు, చనిపోయినటువంటి సతీష్ గురించి కావచ్చు, ఏదైనా వ్యాఖ్యలు చేశాడో వాటన్నిటికీ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు వింటే మాత్రం మొత్తానికి భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని మీరు సమర్థిస్తున్నారా లేదా? భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మనం సమర్థించడం కాదు, ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని ఆయన ఆవిష్కరించాడు. అసలు ఎంత ఘాటుగా ఆయన చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంత పరాచికంగా మాట్లాడాడు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు, ఎంత అనాలోచితంగా మాట్లాడాడు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా చెప్పాడు ఆయన. నువ్వు ఇంతమంది ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తివి, నీ టైంలో జరిగినటువంటి అపచారాలు కానీ, అరాచకాలు కానీ, దొంగతనాలు కానీ, ఇలాంటి అరిష్టాలన్నిటినీ సమర్థిస్తా మాట్లాడటం అనేది హిందూ ప్రజల యొక్క మనోభావాల్ని ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా అవమానించిన పరిస్థితి కనపడుతుంది నిన్న. అదే విషయాన్ని ఆయన ఛాలెంజ్ చేశాడు. అదే నువ్వు ఇతర మతాలు, నీ సొంత మతానికి చెందిన సంస్థలో కనుక ఇలాంటివి జరిగితే నువ్వు ఇంతే అనాలోచితంగాను లేకపోతే నిర్లక్ష్యంగా మాట్లాడతావు అని ఒక సూటి ప్రశ్న వేశాడు. నువ్వు యేసుక్రీస్తు మతానికి చెందిన వ్యక్తివి, నీ యేసుక్రీస్తుకు చెందిన సంస్థలోనే కనుక ఇలాంటి అపచారాలు జరిగితే నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావా, తేలిగ్గా తీసుకుంటావా, ఇంత పట్టనట్టుగా మాట్లాడతావా, ఇంత సమర్థిస్తా మాట్లాడతావా అని అడిగిన దానికి ఆయన ఇంకో ఛాలెంజ్ కూడా ఇచ్చినాడు. నువ్వు ఇతర మీడియాలను నమ్మవు కదా, నీకే సొంత ఛానల్ ఉంది, నీ సాక్షి ఛానల్లో ఒక 24 గంటల పాటు ప్రజాభిప్రాయాలని, నిన్న నువ్వు మాట్లాడిన మాటల మీద హిందువులు ఏమనుకుంటున్నారు అనేది ఒక పోలింగ్ తీసుకోమన్నాడు. ప్రజాస్పందన తీసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది అసలు ఈ హిందూ అంటే వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం గురించి కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రత గురించి కానీ, దాని చరిత్ర గురించి కానీ తెలియకుండా నువ్వు మాట్లాడావు. కాబట్టి నేను అవసరమైతే నీకు ఎక్కడికి పంపమంటావో చెప్పు, తిరుపతి దేవస్థానం చరిత్ర, వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం గురించి పుస్తకాలు నీకు పంపిస్తాను. అది నీకు నీ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్కి పంపమంటావా, లోటస్ ప్యాలెస్కి పంపమంటావా, బెంగళూరు ప్యాలెస్కి పంపమంటావా చెప్తే నేను నా వ్యక్తిగతంగా మనిషిని పెట్టి పంపిస్తాను. అది చదివిన తర్వాత నువ్వు అవగాహనకి వచ్చి మాట్లాడు. ఎవరు కూడా తిరుపతి దేవస్థానాన్ని, ఇంతమంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన వ్యక్తులు మనజాలరు. నువ్వు కూడా ఈ విధంగా నువ్వు మాట్లాడటం వలన నీ పార్టీకి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు ఒక తీర్పు ఆల్రెడీ చెప్పేశారు. అట్లాగే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలకి స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు, నువ్వు దానికి మూల్యం చెల్లిస్తావని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంటే నిన్న అప్పటి వరకు జరిగిన అపచారాలు వేరు, తను స్వయంగా రంగంలోకి దిగి ప్రతి అపచారాన్ని, ప్రతి అవినీతిని, ప్రతి అక్రమాన్ని సమర్థిస్తా మాట్లాడటం, అసలు ఇంకా పైగా హేళనగా మాట్లాడటం, ఇవన్నిటినీ ఏదో ఒక $9 తీసుకున్న రవికుమార్ అనే వ్యక్తి 14 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిస్తే కూడా ఇంకా వీళ్ళు అభ్యంతరం చెబుతున్నారు, ఏంటి ఇది అన్యాయం అన్నట్టు మాట్లాడుతున్నాడు. $9 అంటే $900 ఇవాళ. ఆయన మరి అది 72,000 రూపాయలు అని చెబుతున్నాడు. డాలర్ల రూపంలోనే 9 అంట, భారత కరెన్సీలోకి వచ్చేటప్పటికి 72,000 అని చెప్పాడు. మరి ఆ లెక్క ఏంటో మనకు తెలియదు. నాకు తెలిసినంతవరకు బాగా ఎక్కువ ఉంటే ₹100 ఉంటుంది డాలర్. అంతకుముందు 70 ఉండేది ఎక్కువ కాలం. ఇప్పుడు పని ₹100కి వెళ్ళింది అనుకుందాం, తప్పులేదు. పని 150కి వెళ్ళినా 1350 ప్రాంతాలకు వస్తుంది. 72,000 సరే, 72,000 అనుకుందాం. 72,000 తీసుకున్న వ్యక్తి ఎవడన్నా 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని తిరుపతి దేవస్థానానికి రాస్తాడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన ₹1 కోటి మొన్న విజయవాడ వరద బాధితులకి అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదనే విషయం సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ప్రచారం జరిగింది. ఆయన ప్రకటించాడు కానీ ఇవ్వలా. అలాంటి డబ్బు దగ్గర అతను 14 కోట్లు ఎట్టా ఇస్తాడండి తిరుపతి దేవస్థానం? తర్వాత ఇంకోటి ఇస్తే మాత్రం దాన్ని తీసుకెళ్ళి లోక్ అదాలత్లో పరిష్కారం చేయటం ఏంటి? పోనీ
ప్రభుత్వం దర్యాప్తు చేసి విజిలెన్స్ సంస్థ తిరుపతి దేవస్థానానికి ఉంది, రెగ్యులర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఉంది. అసలు ఎంత జరిగింది, ఎన్నాళ్ళలో జరిగింది, ఏ రూపాల్లో జరిగింది అనేది ముందు నిర్ధారణ అయిన తర్వాత కదా తీసుకోవాల్సింది. అసలు ఆ నిర్ధారణ అవ్వకుండానే ఆ రోజున అసిస్టెంట్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చి కరుణాకర్ రెడ్డి గారు ఆ కేసును మూయించేశాడు బలవంతంగా లోక్ అదాలత్లో. ఆ తర్వాత అతని దగ్గర వీళ్ళ బినామీలతో పేర్ల మీద రాయించుకున్నాడని కూడా చెబుతున్నారు. ఇట్లాంటి తర్వాత లడ్డూ కుంభకోణాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది, అందులో అది ఉందా, ఇది ఉందా, చిన్నప్పని ఎవరు, చిన్నప్పన్న ప్రభాకర్ రెడ్డి పిఏ అయితే సుబ్బారెడ్డి గారు అంటే సుబ్బారెడ్డి గారు చెప్పాలి కదా అవునో కాదు. తర్వాత అతనేమో ఏపీ భవన్లో ఉద్యోగం చెబుతున్నాడు. ఏపీ భవన్లో ఉద్యోగం అయితే ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎందుకు చేశాడు అంటే, నీ టైంలో నువ్వు ఎలా ఉన్నావో యథా రాజా తదా ప్రజ అన్నట్టు నువ్వు నీ లెవెల్లో అవినీతిలో మునిగి తేలుతుంటే చిన్నప్పన్న లాంటి వ్యక్తి కూడా తన స్థాయిలో తను చేశాడు. 6 కోట్ల రూపాయలు చిన్నప్పన్న అకౌంట్లో ఎట్టబడతాయి, తనకున్న శాలరీస్ మొత్తం 5 సంవత్సరాలు కలిపితే కూడా 65 లక్షలకు మించి రావని విజిలెన్స్ వాళ్ళు కూడా ప్రశ్నించారు. అతను చెప్పలేకపోతున్నాడు. తర్వాత సుబ్బారెడ్డి గారు నాకేం సంబంధం లేదని ఆయన చెప్పట్లేదు, నువ్వు చెబుతున్నావు. అయి ఉండొచ్చు, ఇతను చెబుతున్న 3 పాత్రలు కూడా అతను పోషించి ఉండొచ్చు. అంత కళాకారుడిగానే కనపడుతున్నాడు. అతను డైరీల దగ్గర 25,000 రూపాయల చొప్పున డిమాండ్ చేశాడంటే, కల్తీ నెయ్యికి సప్లై చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వమని. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు పంచుకున్నారు. పై వాళ్ళు పెద్ద భాగాలు తీసుకుంటే చిన్నాడు చిన్న భాగం అడిగాడు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అదే ప్రశ్నించాడు. నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలియకుండా నువ్వు ఒక యాంత్రికంగా ఆ పట్టుబట్టలు తీసుకెళ్ళాలి కాబట్టి ముఖ్యమంత్రిగా వెళ్ళావి తప్ప నువ్వు ఎప్పుడు కుటుంబ సమేతంగా కానీ ఆయన చరిత్ర తెలుసుకుని కానీ నీ మనస్ఫూర్తిగా కానీ ఎల్లుంటే కనుక నువ్వు తిరుపతి దేవస్థానం మీద ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడవు. ఎంత బాధ్యతారహితంగా ఉంది, ఇతర హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టుగా ఉన్నాయి, ఇది ఎవరు కూడా క్షమించరని కూడా చెప్పాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యేని అయినా కూడా నా టైంలో జరిగిన వీటన్నిటిని నేను సమర్థిస్తా మాట్లాడకపోతే నన్ను మళ్ళీ వాళ్ళ సొంత మనుషులే కదా అందరూ. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన సొంత బాబాయ్, కరుణాకర్ రెడ్డి ఒక అన్న లాంటి వ్యక్తి, అంతర్గతంగా జరిగిన కుటుంబ వ్యవస్థ ఇదంతా. తిరుపతి దేవస్థానాన్ని కూడా వాళ్ళు ఒక ఆదాయ మార్గంగా మలుచుకోవటం కోసమే ధర్మారెడ్డి అనే వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కావాలని. అసలు దాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తప్ప ఇంకొకరు చేయకూడదు. సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా మంచి ట్రాక్ రికార్డు ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, అలాంటి కుటుంబం నేపథ్యం నుంచి కూడా వచ్చి ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్ చూసేవాళ్ళు గతంలో ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకి పరిపక్వత ఉంది కాబట్టి. ఒక తిరుపతి దేవస్థానాన్ని ఈవోగా నియమించాలంటే ఎంత బాధ్యతాయుతమైన వ్యక్తిని పెడితే తప్ప ఆ వ్యవస్థ సక్రమంగా నడవదని. అందువల్లే ఇన్ని శతాబ్దాల నుంచి కూడా ఎప్పుడు ఫిర్యాదులు కూడా రాలా. 2019-24 మధ్యలో వీళ్ళు ఎలాంటి లక్ష్యంతో పనిచేశారో అలాంటి ఫలితాలే వచ్చినాయి. ఇవాళ వాటిని ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం అంటే అంతకన్నా ఆత్మని చంపుకుని మాట్లాడటం, ఇతర ప్రజల మనోభావాలను దెబ్బతీయటం. ఇవాళకైనా ధైర్యంగా జరిగిన వాటి మీద నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి, దోషులు ఎవరైనా సరే శిక్షించండి. ఇది కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం, ఒక ఆధ్యాత్మిక సంబంధించిన అంశం కాబట్టి దీని పట్ల నిర్లిప్తత ఉండటానికి వీల్లేదు. మేము కూడా ఖండిస్తున్నాము. దోషుల్ని శిక్షించాల్సిందేననే మాటను అవునో కాదో తేలుతుంది కదా. అంతేగాని నువ్వే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసును కూడా ఇలాగే మొదటి నుంచి తప్పుదోవ పట్టించారు. ఇప్పటికి అది సరైన ట్రాక్లోకి ఎక్కలేకపోతుంది. ఈ కేసులు కూడా తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలను కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని అదొక చిన్న కేసు అని చెప్తాడు. ఒకరోజు జరిగితే 14 కోట్లు ఎవడిస్తాడండి? అది 5 సంవత్సరాల పాటు వ్యవస్థీకృతంగా జరిగింది. అటువంటి వాటిని కూడా అంటే ఈయన చేసిన నేరాల ఘోరాలతో పోలిస్తే చిన్నది అయి ఉండొచ్చు. అంటే 1000 కోట్లు లేదు కదా అని ఆయన ఉద్దేశం కావచ్చు. 100 కోట్లు ఉంటే ఉండొద్దేమోనని. అదేనా తేలనే ఉండి 100 కోట్ల 50 కోట్లు 100 కోట్లు తీయాలో 14 కోట్లు అతను అంత ఆయాచితంగా దేవస్థానానికి ఇవ్వగలుగుతాడండి. ఒక ఉద్యోగి, అతను ఒక మఠంలో ఉద్యోగి, అతను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి భానుప్రకాష్ గారు ఇచ్చింది సరైన సమాధానం. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే భానుప్రకాష్ దానికి స్పందించి ఇప్పటికైనా సరే కోట్లాది మంది ప్రజల మనోభావాలకు తగిలిన హృదయాలకు తగిలిన దెబ్బని కొంత స్వాంతన చేకూర్చే ప్రయత్నం అయితే చేయాలనేది నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.